వీడియో పెట్టాను అంటే నేను బతుకున్నాననే అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మీ అన్ని. కలర్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుండదు, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, కలర్ బాగుండదు, అన్నీ బాగుంటాయి. రేట్ బాగుండదు, రేట్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది. సిల్లు ఫ్రమ్ స్క్రాచ్ చీప్ అని చెప్పినండి, తన్నాలి వేసి. ఇట్స్ నాట్ చీప్. హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదినివర్స్. ఈరోజు మనం మదీనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళబోతున్నాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ మదీనా. చూద్దాం అసలు మనం ఏమేమి తీసుకుంటాము, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మేము అఫ్జల్గంజ్ బస్ స్టాప్ వరకు బస్సులో వచ్చాము. అక్కడ నుండి చార్మినార్ వరకు అరౌండ్ ఒక 15 minutes వాక్ ఉంటుంది. సో మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఆటోస్ కూడా ఉంటాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దట్. మేము వెళ్ళడం అరౌండ్ 10:30, 11 ఆ టైంకి వెళ్ళాము. అసలు స్టోర్స్ ఏం ఓపెన్ చేయలేదు. స్టార్టింగ్లో ఇలా మొత్తం మనకి కిడ్స్ వేర్ ఉంది. మేబీ ఎర్లీగా వెళ్ళడం వల్ల ఇంకేం స్టాల్స్ మాకు కనిపించలేదు. అవును, ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. టైం ఇట్స్ ఆల్రెడీ 1 o'clock అండ్ మేము 5 minutes అయింది స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ. ఆల్రెడీ టైర్డ్ అయిపోయి గాడ్. ఆన్ ద వేలో ఇలా మాకు యాంటిక్ పీసెస్ కనిపించాయి. మీరు ఎవరైనా యాంటిక్ పీసెస్ లవర్స్, ఇలా అవి గ్యాదర్ చేయడం ఇష్టమైతే చార్మినార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సండే ఇలా మనకి యాంటిక్ పీసెస్ అన్నీ ఇలా షో కేస్లో పెడుతూ ఉంటారు. చాలా బాగుంది కలెక్షన్, కొంచెం బాగా వెతికి తీసుకోవాలి. ఇఫ్ యూ అబ్జర్వ్, స్టోర్స్ ఏం ఓపెన్ లేవు ఇక్కడ, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. వెరీ వెరీ ఫ్యూ స్టాల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. సో అదంతా ఎంటీగా ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మాకు అక్కడక్కడ కొన్ని జ్యువెలరీ స్టాల్స్ అలా కనిపించాయి. చాలా బాగుంది కలెక్షన్. మీరు ఎవరైనా జ్యువెలరీ షాపింగ్ కోసం చూస్తున్నట్టయితే చార్మినార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. కలెక్షన్ బాగుంది, ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా షాపింగ్ స్టార్ట్ అవ్వలేదు, లైక్ షాప్స్ అని ఇంక ఓపెనే చేయలేదు. చూడాలి ఇంక ఏ టైంకి ఓపెన్ చేస్తారా. బట్ క్రౌడ్ ఆల్రెడీ చాలామంది ఉన్నారు. ఐ డోంట్ నో వై. అలా కాసేపు చార్మినార్ చుట్టూ ఉన్న చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కవర్ చేస్తూ అలా కొంచెం కొంచెం షాపింగ్ చేస్తూ ఉన్నాము. అక్కడ నాకు ఇయర్ రింగ్స్ స్టాల్ కనిపించింది, చాలా బాగున్నాయి క్యూట్గా. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ఈ పెద్ద పెద్ద జుంకీస్ కూడా బాగున్నాయి. చాలా ఎండగా ఉంది, బట్ జనాలు కూడా అంతే క్రౌడెడ్గా ఉన్నారు. అసలు ఏమాత్రం తగ్గకుండా అంత ఎండలో కూడా జనాలు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. స్టాల్స్ ఏం ఓపెన్ కాకముందే ఇంకా చాలా క్రౌడెడ్గా ఉన్నారు అప్పటికే. ఇంకా స్టాల్స్ అంతా ఓపెన్ అయితే ఇంకెంతమంది ఉంటారు. మదీనాకి వచ్చినాం గాయ. మదీనా 10కి 10:30 షాప్స్ ఓపెన్ అంటున్నారు ఇక్కడ, బట్ స్టిల్ వచ్చిన పని చూస్తున్న పనులే కాళ్ళప్పుడు తప్ప ఏం లేదు. అది కూడా అర్థం కావట్లేదు. ఇంతమంది రష్లో ప్రీ వెడ్డింగ్ అప్పుడు ఎవరు ఉండరు గాయస్. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది గాయస్ మీకు ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి? ఇక్కడ కొంచెం ప్రీ వెడ్డింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు, జనాలు లేదు గాయస్. లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ లాస్ట్ ఇయర్కి నా బర్త్డేకి 5కి వచ్చినాం గాయస్, అప్పుడు కూడా జనాలు ఉన్నారు. 5కి ఏం చేస్తారా? మార్నింగ్ తిరిగి ఇక్కడికి వచ్చినాం గాయస్, బట్ స్టిల్ జనాలు ఎప్పుడు చూడు. ఇక్కడ ఒక టీ షాప్ ఉంటుంది గాయస్, ఐ థింక్ అది ఫేమస్ అనుకుంటా. అక్కడికి టీ తాగడానికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది జనరల్. ఫస్ట్ మనం మదీనాకి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ చూద్దాం. 10:30కి అన్నారు గాయస్, ఆల్మోస్ట్ 1:30, ఇంకా ఊరు ఓపెన్ చేయాలి. ఒక్కసారి రావడానికే సచ్చి బతుకుతున్నాము. తుదవు ఇంకా మనం ఇంకా అట్లీస్ట్ స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా మదీనాకి రిటర్న్ అవుతుంటే మాకు ఇట్లా ఆన్ ద వేలో మ్యాంగోస్ కనిపించాయి. చూడగానే తినాలనిపించింది, కానీ ఆ ప్లేస్లో అసలు ఏం తినాలన్నా సరే ఒక డ్రామా వచ్చేసింది. ఇంకా అలా జ్యువెలరీ షాప్స్ కనిపిస్తే ఇక్కడ నేను వడ్డానం చూస్తున్నాను, అది 600 అలా చెప్పారు, కానీ చాలా బాగుంది. టెంపుల్ జ్యువెలరీ లాగా ఆ కలర్లో ఉంది, చాలా బాగున్నాయి వడ్డానం అక్కడ. బేసిక్గా జ్యువెలరీ అంతా చాలా బాగుంది ఇక్కడ చార్మినార్లో, పక్కా ట్రై చేయొచ్చు. మేము ఇక్కడ మదీనాకి ఫ్యాబ్రిక్స్ కోసం వచ్చాము కాబట్టి అంతా మేము ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ జ్యువెలరీ ఇదంతా చూడలేదు. జస్ట్ ఆన్ ద వేలో కనిపిస్తే చూస్తూ వెళ్ళాము. బట్ మీరు కావాలంటే వెళ్ళొచ్చు. మొహం దూరం గాయస్, స్నానం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా మేము 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం యాక్చువల్లీ, ఎండ కోసం. 9కి వచ్చింటే ఇంకా బిచ్చపోళ్ళు షాప్లో ముందరనే కూర్చోవాల్సి వస్తుంది మొత్తం ఈ టైం దాకా. మేము
మనం మదీనాకి వెళ్ళే రూట్లో ఇలా మనకి ఫుట్పాత్ పైన బ్యాగ్స్ స్టాల్స్ అవన్నీ కనిపించాయి. ఇక్కడ నేను పట్టుకున్న శారీ నాకు 1500 చెప్పారు, కానీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్, ఆ డిజైన్ అదంతా బాగుంది. ఏదైనా రిసెప్షన్స్కి లేకుంటే కాలేజ్ ఫెస్ట్కి అయినా సరే చాలా నీట్గా అనిపిస్తుంది. అంత గ్రాండ్గా లేదు, అలానే అంత సింపుల్గా లేదు, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇంకా నేను తీసుకోలేదు. ఈ మ్యాంగోస్ అయితే నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాయి ఒకటే. సో ఎక్కడ చూసినా స్ట్రీట్స్ పైన మంచి ఫ్యాబ్రిక్స్ అవన్నీ పెట్టుంటారు. బేసిక్గా అవన్నీ చూసి ఇన్స్పైర్ వచ్చాం. బట్ రియాలిటీ ఇక్కడ ఏం లేవు రోడ్ పైన. మేబీ మేము రాంగ్ వేలో ఉన్నాము, ఐ డోంట్ నో వాట్, బట్ వీ డెంట్ ఫైండ్ ఎనీ స్టోర్స్ లైక్ దట్. అట్లీస్ట్ అతను ఫ్యాబ్రిక్ స్టోర్సే కనిపించారు. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ మోస్ట్ ట్రెండింగ్ కాశ్మీరీ బ్యాంగిల్స్. మీరులో ఎంతమంది కొనుక్కున్నారు ఇవి? నాకు హైప్ చూసి చూసి కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అండ్ చెప్పా కదా ఇక్కడ సండే రోజు మార్కెట్లో యాంటిక్ పీసెస్ చాలా ఎక్కువ అమ్ముతారని. ఇది ఇంకొక స్టాల్. మీకు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి ఇవి. అండ్ కలెక్షన్ కూడా బాగుంది. ఇంకా అరౌండ్ 1:30 ఆ టైంకి స్టాల్స్ అన్నీ చిన్న చిన్నగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇవన్నీ క్లోజ్, బట్ మేము చార్మినార్ నుండి రిటర్న్ వెళ్ళే టైంకి అప్పటికి ఇంకా కొన్ని స్టాల్స్ అలా ఓపెన్ చేసి పెట్టారు. మేము ఇంకా అలా చూస్తూ నడుస్తూ వెళ్తున్నాము. మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే మదీనా మార్కెట్ ఆ రోజు క్లోజ్లో ఉంది. సో మేము ఇంకా పటేల్ మార్కెట్కి నడుస్తున్నాము. అక్కడున్న స్ట్రీట్లో వాళ్ళ వెండర్స్ని అడిగితే వాళ్ళు చెప్తున్నారు పటేల్ మార్కెట్కి ఎలా వెళ్ళాలని. సో వాళ్ళు చెప్పిన రూట్తో వెళ్ళాము. ఇక్కడ పటేల్ మార్కెట్కి ఎంటర్ అవ్వగానే అరౌండ్ 2 కలా స్టాల్స్ మ్యాక్సిమం ఓపెన్ చేసి పెట్టారు. ఇక్కడ స్ట్రీట్స్ పైనే చాలా వరకు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అవి మీకు చాలా తక్కువకు దొరుకుతాయి. మీకు ఏమైనా పర్టికులర్ ఫ్యాబ్రిక్స్ ఆర్ పర్టికులర్ థింగ్స్ కావాలంటే మీరు స్టోర్స్లో కూడా అడగవచ్చు. చాలా షాప్స్ ఉంటాయి. మీకు చాలా ఓపిక ఉండాలి బేసిక్గా వెతకాలంటే. వెతికితే మాత్రం దొరుకుతాయి. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలన్నా సరే ఇక్కడ స్టోర్స్లో దొరుకుతాయి. చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కానీ వెతకాలి, చాలా పేషెన్స్తో వెతకాలి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ కోసం. వావ్, మిర్రర్ చూడు ఎంత బాగుంది. తిరిగి తిరిగి మొహాలన్నీ పిచ్చోల్లా అయిపోయాయి. దొరకట్లేదు మనకు కావాల్సిన కలరు, దొరకట్లేదు ఫ్యాబ్రిక్ అంటే ఫుల్ ఉన్నాయి అనుకో. అసలు ఈరోజు దొరుకుతుందో దొరకదు. సింగరియా షాప్. సింగరియా. ఇక్కడ మేము ఒక హోల్సేల్ స్టోర్కి వచ్చాము. పైన ఉంది, ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడియా లేదు, బట్ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఎవరికైనా హోల్సేల్లో ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్ పడతాయి. మీకు ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తాయి. మాకు కావాల్సిన కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అక్కడ దొరకలేదు. సో ఇంకా మేము రిటర్న్ అయ్యాము. ఇలా బయటికి రాగానే కోకోనట్ కనిపించాయి. మాట లాస్ట్ ఉండల కాడికి వచ్చి గంటన్నర తిన్నాక మెస్సీ పడిపోసుకోకుండా అలా అస్సలు కాదు. నాకు కోకోనట్ వాటర్ కన్నా ఆ కోకోనట్ పల్పు ఉంటుంది కదా లోపల, అదంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం డూ కామెంట్. అండ్ అక్కడున్న హైజీన్కి అది తప్ప ఇంకేం తాగలేము. స్టిల్ అండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ చార్మినార్. ఇంకా అలా ఎనర్జీ బూస్టప్ చేసుకొని మళ్ళీ వెయిట్ స్టార్ట్ చేసాము. ఇంకా అలా అన్నీ వెతుకుతూ స్టోర్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాము. ఎంత వస్తాయి నీకు? స్టిల్ యు ఆర్ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. Corporate people crying in the corner. Fit creation is not easy. That is from scratch, not at all easy. Lesson learned. What's your name? My name is Lakshmikanti. Nice name. Nice name. Welcome, madam. Welcome back to Madaniverse. Okay. Tell that. Welcome back to Madaniverse. It's my channel. Say that. Welcome back to Madaniverse. Welcome back to our Madaniverse. Please subscribe. Please subscribe, like, share me Anni. Thank you. From scratch. Cheap and చెప్పినండి తన్నా లేదు వేసి. It's not cheap. బాగుంటుంది ఫ్యాబ్రిక్, బాగుండదు ఫ్యాబ్రిక్ బాగుంటుంది, కలర్ బాగుండదు, అన్నీ బాగుంటాయి. రేట్ బాగుండదు, రేట్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది. సిల్లు
ఫైనల్గా రోడ్ పైన ఒక చిన్న స్టోర్లో మాకు ఈ ఫ్యాబ్రిక్ దొరికింది. ఫైనల్లీ నేను గాట్ ద చాలా ఫ్యాబ్రిక్. వెతికి తీసుకున్నాను దీన్ని. ఫైనల్గా ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకొని ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఇంటికి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అయ్యే టైంకి అసలు స్ట్రీట్ మొత్తం కలకలాడుతుంది. అన్నీ ఎక్కడ చూసినా ఫుల్ స్టాల్స్ ఉన్నాయి, షాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. సో మీరు కూడా మాలాగా పప్పులో కాలేసి ఎర్లీ మార్నింగ్స్ రాకుండా ఇలా నీట్గా ఈవినింగ్ టైం రండి. మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, చల్లగా ఉంటుంది. అసలు ఎండలో వచ్చి షాపింగ్ కూడా చేయలేరు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు కమ్. మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ 200 per meter చాలా బాగుంది. కలెక్షన్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మంచి మంచి అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు దీంతో. మీకు కుదిరితే ఈవినింగే రండి. ఈవినింగే మనకు స్టాల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. మార్నింగ్ రాకండి, ఇస్తే టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఆఫ్టర్ 3 hours. మేము వచ్చి 4 hours. ఆఫ్టర్ 4 hours గైస్. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటి అని అంటే మాకు కావాల్సినవి ఇక్కడ దొరకలేదు. ఇప్పుడు దిల్షుఖ్నగర్ పోతున్నాం. మదీనా మొత్తంలో కూడా లేవు కావాల్సినవి, అంటే వెతకాలేమో, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్యాటరీస్. నాకు ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేయడానికి కొన్ని కుందన్స్ కావాలి. సో మాకు మదీనాలో స్టాల్స్ కనిపించలే. ఏమన్నా అడిగి వెళ్దామన్నా అస్సలు ఓపిక లేదు. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము ఎండకి. సో దిల్షుఖ్నగర్ ఎలాగో ఆన్ ద వేలో కాబట్టి ఇంకా మేమిద్దరం అక్కడ దిగి వెళ్ళాము. నా ఫ్రెండ్కి తెలుసు అక్కడ కొన్ని స్టోర్స్ కాబట్టి ఇంకా వెళ్ళాము. దిల్షుఖ్నగర్ సేమ్ కొంచెం మదీనా లాగే ఉంటుంది, కాకపోతే అంత ఎక్కువ కలెక్షన్ ఏమి ఉండదు. వెడ్డింగ్ కలెక్షన్స్ అవన్నీ బాగుంటాయి. మీరు ఎవరైనా చిన్న చిన్న షాపింగ్ కావాలంటే చేయొచ్చు. ఇక్కడ బాగుంటుంది, మంచి డీసెంట్ కలెక్షన్ ఉంటుంది. మరి అంత క్రౌడెడ్ కూడా ఉండదు లైక్ చార్మినార్ అండ్ మదీనా. అదైతే పక్కా షూర్. ఇంకా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఫుల్ ఇండియన్ వేర్ ఎక్కడ చూసినా చాలా మంచి కలెక్షన్ ఉంది. మదీనాలో ఉన్నంత ఓపిక దిల్షుఖ్నగర్ వచ్చేసరికి లేదు. సో మేము పెద్దగా ఏ స్టోర్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. కలెక్షన్ అదంతా చూపించడానికి. మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ వెళ్ళి ఇంకో వీడియో చేస్తాం. వెడ్డింగ్ సీజన్ కదా, సో అందుకే ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ ఆ వెడ్డింగ్ అటైర్ దిల్షుఖ్నగర్లో ఎక్కువ ఇవే ఉంటాయి. కానీ ఆబ్వియస్లీ ఇంకెక్కువ ఉన్నాయి కలెక్షన్. వెడ్డింగ్ సీజన్ కాబట్టి జనాలు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు మొత్తం. లేకుంటే ఎక్కువ కాలేజ్ స్టూడెంట్సే ఉండేవాళ్ళు కదా ఇక్కడ. నేను ఇక్కడే పక్కనే నా కాలేజ్, బట్ ఇంచు కూడా తెలియదు ఇక్కడ. చార్మినార్కి వెళ్ళి ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకోకుండా ఉంటారా? నేను తీసుకోలేదు. వాంటెడ్గా తీసుకోకుండా లేను, బట్ నేను మర్చిపోయా. దిల్షుఖ్నగర్ వచ్చాక గుర్తొచ్చింది. ఈ బ్యాంగిల్ స్టోర్ చూడగానే బేసిక్గా నాకు ఆ కలర్ బ్యాంగిల్స్ కావాలి. సో అవి చూడగానే నాకు గుర్తొచ్చింది అనమాట. నాకు బ్యాంగిల్స్ కావాలి అని చెప్పి వెళ్ళి తీసుకున్నాను. ఇంకా నేను మాకు కావాల్సిన కుందన్ స్టోర్ మేము రోడ్ పైన ఉంటుంది అనుకొని నేను మధ్యలో దిగాను. కాకపోతే అది ఎక్కడో చాలా లోపలికి ఉంది, చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళి మాకు కావాల్సిన కుందన్స్ అన్నీ తీసుకున్నాము. కొన్నిసార్లు ఆ షాప్లో అమ్మే వాళ్ళ మాటల్ని బట్టి మనం ఒక్కటి తీసుకోవాలనుకుంటే 4 తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. మేము కుందన్ తీసుకొని రిటర్న్ అవుతుంటే చెట్టు కింద కొంతమంది ఇలా చీరలు పెట్టి అమ్ముతున్నారు 150 రూపీస్కి. అసలు అవి చూస్తే ఫస్ట్ అసలు కొనాలనే లేదు, బట్ ఆయన మాటలకి మేము అక్కడ కూర్చుండి ఆ శారీస్ అన్నీ చూడడం స్టార్ట్ చేసాము. ఇంకా ఆయన మాటలతో అది ఇది చెప్తూ ఉంటే మేము ఇంకా అలా కొన్ని శారీస్ చూస్తున్నాము. ఫైనల్గా నాకు ఈ చీర నచ్చింది. ఇది జస్ట్ 150 రూపీస్. మరీ అంత బాగాలేదు, బట్ అంత వర్స్ట్గా కూడా లేదు. 150 రూపీస్కి చాలా బెటర్. దాంతో నేను ఒక అవుట్ఫిట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. చూడాలి ఇంకా అలా శారీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెలాంటి వీడియోస్ కావాలో డూ కమెంట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.